ఖచ్చితంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అది ఎంత భయంకరమైనదైనా మనుషులకి ఎవరికి చెప్పొద్దు. ఈవెన్ దైవజనులకు కూడా మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి తప్ప, లేదంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. దేవునికి చెప్పండి. దేవుడికి చెప్పినప్పుడు నీ మీదకి వచ్చే అపవాదిగాడికి అడ్డంగా నిలబడేది మీ సేవకుడు కాదు, మీ మీదకి వచ్చే శత్రువుకి అడ్డంగా నిలబడేది మీ స్నేహితులు కాదు, మీ బంధువులు కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడే నిలబడగలడు. అపవాదిగాడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఏమన్నాడు? నువ్వే కదా అడ్డంగా నిలబడ్డావు, నువ్వే కదా అడ్డంగా కంచి వేసావు, నువ్వే కదా ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నావు, నువ్వే కదా అని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కనుక సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. అలాగని మీ సమస్యలు సేవకులకు చెప్పొద్దని కాదు నేను చెప్పేది. ప్రార్థన చేయడానికి చెప్పండి, ప్రార్థన అవసరతలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అంటే మనుషుల కంటే ఎక్కువగా ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి? దేవుని మీద మనసు ఉంచాలి. అందుకని మోసే విషయంలో నీ మీదకి లేచే వారిని అణిచివేస్తాం. తర్వాత మీరు చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో జరిగించేటువంటి కార్యాలు. రెండవది ఆయన అంటాడు కదా, విమోచించేటువంటి దేవుడు. ఆయన విమోచించి వదిలేలేదు, విమోచించి వదిలిపెట్టేయకుండా ఏమన్నాడు తెలుసా? వీరే నీ జనులు కదా. మనం ఎవరు జనులు? ఆయన ప్రజలము కనుక మన జోలికి ఎవరు వచ్చినా ఆయన అంత తేలిగ్గా వదిలిపెట్టడం. మూడవది జ్ఞాపకం చేస్తున్నాం, మన ప్రతి అవసరత తీర్చడానికి సంసిద్ధుడైన పక్షపాతం చూపించే దేవుడు కాదు. ఎవరైనా, అది దైవజనులైనా విశ్వాసులైనా ఎవరైనా, చివరికి అన్యులైనా అప్పటికప్పుడు వచ్చినప్పుడు వారికి కూడా దేవుడు చేరదీసే దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దైవజనుల దగ్గర జ్ఞాపకం చేసుకుందాం. దైవజనులు అబ్రహాం వచ్చి అడిగాడు, అయ్యా కొంచెం నన్ను చూడు, అక్కడ ఒకడు ఉంటే కాపాడుతావా? ఈయనెవరు? దేవుడు పిలుచుకున్న వ్యక్తి. సరే అడుగుతున్నావు కదా, ఇచ్చాను పో అన్నాడు. తనను బట్టి లోతుని కాపాడాడు. సరే, ఇప్పుడు అబ్రహాముని విడిచిపెట్టండి. అబ్రహాము దగ్గర నుంచి మనం కొద్ది ముందుకు వస్తే దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత దావీదు అన్నాడు, చూడొచ్చు కదయ్యా, కొంచెం నా కుటుంబంలో ఎవరైనా ఉంటే తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టంటే, సరే అడుగుకున్నావు కదా, ఇచ్చాను అన్నాడు. అంత అయిపోయిన తర్వాత శిష్యుల దగ్గరికి రండి. శిష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కూడా కుడివైపు ఒకరు ఎడవైపు ఒకరు కూర్చోమంటే, అబ్బాయి అది ఏం కాదు, నేను తాగేటువంటి ఆ పాత్రలు మీరు త్రాగలేరంటే, లేదయ్యా మేము తాగుతాం అన్నారు. సరే, వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం ఏంటంటే అపోస్తుల కార్యములు 1:8 మీరు చదవండి. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న తర్వాత, అంటే శిష్యులు వారు దేవుడి కంటే గొప్ప కార్యాలు చేశారు. గొప్ప కార్యాలు చూడండి, యోహాను సువార్త ఒక వాక్యం చదవండి. 11:40 యోహాను సువార్త 11:40 చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. చాలండి, నీవు నమ్మితే చాలు. ఈ మాట